హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు ఉన్నారో వారి ఖాతాల్లోకైతే తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులు అనేటివి ఈ 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి అయితే డబ్బులు అనేటివి జమ కావడం జరుగుతుందన్నమాట. అయితే ఈ డబ్బులు ఎప్పుడు జమ అవుతాయి, ఈ యొక్క డబ్బులు మీ ఖాతాలకు చేరుతాయా లేదా అనేది ఎలా తెలుసుకోవాలి, అదేవిధంగా ఎలిజిబిలిటీ క్రైటీరియాలో మన పేరు ఉందా లేదా అనేది కూడా ఏ విధంగా చెక్ చేసుకోవాలనేది నేను మీకు ఈ వీడియోలో క్లియర్‌గా చెప్తానండి. జూన్ నెలలో అయితే మనకు ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించినటువంటి రెండవ విడతకు సంబంధించినటువంటి పేమెంట్ అయితే విడుదల చేయబోతున్నారనమాట. విద్యార్థులకు సంబంధించి కొన్ని కొత్త రూల్స్ అయితే ఇచ్చారు. ఆ రూల్స్ గురించి కూడా నేను మీకు ఈ వీడియోలో వివరంగా చెప్తాను. ఫ్రెండ్స్, మీరు తప్పకుండా వీడియోని లైక్ చేయడం ద్వారా ఇన్ఫర్మేషన్ నలుగురికి రీచ్ అవుతుందనమాట. అలానే నాకు కూడా కొంచెం హెల్ప్‌ఫుల్‌గా ఉంటుంది. తప్పకుండా వీడియోని లైక్ చేయండి. కొత్తగా మీరు మన ఛానల్‌ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్‌ని ఆల్ నోటిఫికేషన్‌తో ఆన్‌లో పెట్టుకోండి. తల్లికి వందనం పథకానికి సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా నేను మీకు వెంటనే తెలియచేయడం జరుగుతుందనమాట. ఇక్కడ మనకు తల్లికి వందనం పథకానికి సంబంధించి డబ్బులు ఇవ్వడమే కాకుండా విద్యార్థులకు సంబంధించి కిట్ కూడా ఇస్తారనమాట. విద్యార్థులకు సంబంధించి ఇచ్చేటువంటి కిట్‌లో ఏమేమి వస్తువులు ఉంటాయనేది కూడా నేను మీకు చెప్తాను. జూన్ నెలలోనే ఈ యొక్క పథకానికి సంబంధించినటువంటి నిధులనేటివి ఈ యొక్క తల్లిదండ్రుల యొక్క ఖాతాల్లోకి, ఇక్కడ తల్లి ఉంటే తల్లి యొక్క ఖాతాల్లోకి, సంరక్షకులుగా ఎవరుంటే వారి యొక్క ఖాతాల్లోకైతే డబ్బులను జమ చేయడం జరుగుతుంది. ఇక లేట్ చేయకుండా డైరెక్ట్‌గా టాపిక్‌లోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మనకు గతంలో తల్లికి వందనం పథకానికి సంబంధించి పేమెంట్ అనేది విడుదల చేశారు కదా! అప్పుడు ఒక అబ్స్ట్రాక్ట్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఆ జీవోలో క్లియర్‌గా చెప్పారనమాట. ఈ యొక్క పథకానికి సంబంధించినటువంటి ఎలిజిబిలిటీ క్రైటీరియాకి సంబంధించినటువంటి పారామీటర్స్, వాటి గురించి ఇక్కడ మనము క్లియర్‌గా చూద్దాము. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ముందుగా ఎలిజిబిలిటీ గురించి చూసుకుందాము. తల్లికి వందనం పథకానికి సంబంధించి మీకు డబ్బులనేటివి రావాలంటే ఇక్కడ మీరు ఖచ్చితంగా పల్లె ప్రాంతాల వాళ్ళైతే ఈ యొక్క ఆదాయం అనేది నెలకి 10,000 రూపాయలు లోపలైతే ఉండాలనమాట. అలానే అర్బన్ ఏరియాలు అంటే పట్టణ ప్రాంతాల వాళ్ళకైతే 12,000 రూపాయల లోపలైతే ఆదాయం అనేది ఉండాలని చెప్పి చెప్తున్నారనమాట. అదేవిధంగా రైస్ కార్డ్ కంపల్సరీగా ఉండాలని చెప్తున్నారు. భూమి విషయానికొస్తే 3 ఎకరాల లోపల తడి భూమి, 10 ఎకరాల లోపల మెట్ట భూమి అనేది ఉండాలి. టోటల్‌గా మీకు 2 గనక ఉండినట్లయితే 10 ఎకరాల లోపల భూమి అనేది ఉండాలని చెప్తున్నారు. 4 వీలర్ అనేది ఉండకూడదని చెప్తున్నారు. మీ దగ్గర టాక్సీ లేదా ట్రాక్టర్సు, ఆటోలు ఇవి ఉంటే ఎగ్జంప్షన్ అనేది ఉందన్నమాట. ఇవి మినహాయించుకొని మీ దగ్గర 4 వీలర్ అంటే కారు ఉండకూడదని చెప్పి చెప్తున్నారనమాట. ఇక్కడ చూడండి, విద్యుత్ వినియోగం అనేది గడిచిన 12 నెలల్లో మీకు సరాసరి అనేది 300 యూనిట్ల కంటే తక్కువే ఉండాలని చెప్తున్నారండి. అంటే ఇక్కడ సరాసరి అనేది ఇప్పుడు జూన్‌లో మనకు ఈ యొక్క పథకానికి సంబంధించినటువంటి నిధులనేటివి వేస్తారు కాబట్టి, లాస్ట్ ఇయర్ జూన్‌కి ఓకేనా? లాస్ట్ ఇయర్ జూన్‌కొచ్చేసరికి మొత్తం యూనిట్స్ అన్నీ కూడా టోటల్ చేస్తారనమాట. టోటల్ చేసి డివైడెడ్ బై 12 అయితే చేస్తారనమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్‌కి మనకొచ్చేసి ఒక 2,400 వచ్చాయనుకోండి యూనిట్సు. డివైడెడ్ బై 12 చేస్తారనమాట. అప్పుడు చేసినప్పుడు 200 యూనిట్లే వస్తుంది కదా! ఈ విధంగా ఎవరైతే ఈ యొక్క విద్యుత్ వినియోగం అనేది ఆ కుటుంబానికి సంబంధించి 300 యూనిట్ల లోపలే విద్యుత్ వినియోగం అనేది యూజ్ చేసి ఉండాలనమాట. చాలామంది కూడా ఈ 300 యూనిట్ల కంటే ఎక్కువగా వినియోగించడం చేత తల్లికి వందనం పథకానికి సంబంధించి మీరు ఎలిజిబుల్ అయినా కానీ అమౌంట్ అనేది పడే సమయంలో మీకు పడదు. రీజన్ అయితే ఇదేననమాట. ఓకేనా? అదేవిధంగా ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే 1000 చదరపు అడుగుల కంటే ఎక్కువగా మీకు స్థలం గనక ఉండినట్లయితే, ఏదైనా ప్రాపర్టీ గనక ఉండినట్లయితే పట్టణ ప్రాంతాల్లో మీరు ఎలిజిబుల్ అయినా గానీ ఈ పథకానికి సంబంధించినటువంటి పేమెంట్ అనేది మీకు రాదనమాట. అదేవిధంగా ఇంట్లో ఇన్‌కమ్ టాక్స్ పేయర్ ఖచ్చితంగా ఉండకూడదని చెప్తున్నారు. గవర్నమెంట్ ఎంప్లాయీ కూడా ఉండకూడదని చెప్తున్నారనమాట. అదేవిధంగా మనకు మరికొన్ని సమాచారాలు ఏంటంటే క్లాస్ 12థ్ వరకు అంటే ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియేట్ సెకండ్ ఇయర్ వరకైతే విద్యార్థులకైతే ఈ డబ్బులనేటివి క్రెడిట్ కావడం జరుగుతుందని చెప్పి క్లియర్‌గా అయితే మనకు ఎలిజిబుల్ పారామీటర్స్‌లో అయితే చెప్పారనమాట. ఒకవేళ అనాథ పిల్లలు గనక ఉండినట్లయితే అనాథ పిల్లలను ఎవరైతే సంరక్షకులుగా, గార్డియన్‌గా అయితే ఉంటారో వారికి సంబంధించి డబ్బులనేటివి జమ కావడం జరుగుతుందని చెప్పి చెప్తున్నారు. అలానే ఇక్కడ చూడండి, ఎన్‌పీసీఐ స్టేటస్ అంటే ఆధార్ సీడింగ్ అనేది కంపల్సరీగా మదర్ యొక్క బ్యాంక్ అకౌంట్‌కి కంపల్సరీగా వెరిఫైడ్ చేసుకొని ఉండాలి. ఆధార్ లింకింగ్ అనేది ఖచ్చితంగా ఉండాలని చెప్తున్నారు. కాబట్టి మీరింకా కూడా బ్యాంక్ అకౌంట్‌కి ఆధార్ లింకింగ్ అండ్ ఎన్‌పీసీ అనేది యాక్టివ్ చేసుకోకుండా ఉండినట్లయితే తప్పనిసరిగా చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి 75% అటెండెన్స్ అనేది విద్యార్థికి సంబంధించి అయితే ఉండాలన్నమాట. ఇక్కడ మనకు ప్రాసెస్ అంతా కూడా ఈ యొక్క విద్యార్థులు ఎవరైతే ఉన్నారో 2026, 27 విద్యా సంవత్సరానికి సంబంధించినటువంటి నిధులనేటివి జమ అవుతున్నాయి కాబట్టి ఇక్కడ 2025, 26 విద్యా సంవత్సరంలో ఉన్నటువంటి హాజరు పర్సెంటేజ్ అనేది తీసుకుంటారనమాట.
సో 75% ఖచ్చితంగా ఉంటేనే మీకు డబ్బులనేటివి ఈ యొక్క విద్యార్థికి సంబంధించి అయితే జమ కావడం జరుగుతుందని చెప్పి చెప్తున్నారండి. ఓకేనా? సో అయితే ఈ యొక్క పేమెంట్ అనేది మొత్తంగా కూడా డీబీటీ విధానంలో డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్‌ఫర్ విధానంలో అయితే జమ కావడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా అకౌంట్‌కి ఆధార్ సీడింగ్ అనేది చేసుకొని ఉండాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క పథకానికి సంబంధించి ఎలిజిబిలిటీ క్రైటీరియా గురించి మీరిప్పుడు తెలుసుకున్నారు కదా! పేమెంట్ అనేది ఎప్పుడు పడుతుంది? ఆ పేమెంట్‌కి సంబంధించినటువంటి రిలీజ్ డేట్ అనేది ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఈ యొక్క పేమెంట్ అనేది మనకు జూన్ 20వ తేదీన అయితే విడుదలవుతుందండి. జూన్ 20వ తేదీన ఈ యొక్క పథకానికి సంబంధించినటువంటి నిధులను విడుదల చేస్తామని చెప్పి అధికారికంగా ప్రకటన అయితే చేశారనమాట. ముందు రోజుల్లో దీనికి సంబంధించినటువంటి ప్రూఫ్ గురించి అయితే నేను మాట్లాడతాను. జూన్ 12న అయితే స్కూల్స్ అనేటివి ఓపెన్ కావడం జరుగుతుంది. ఓపెన్ అయిన తర్వాత జూన్ 20వ తేదీన విద్యార్థులకు సంబంధించి కిట్ అనేది ఇస్తారనమాట. అంటే విద్యా సంవత్సరానికి సంబంధించినటువంటి కిట్ అనేది డిస్ట్రిబ్యూషన్ చేస్తారు. డిస్ట్రిబ్యూషన్ చేసిన తర్వాతనే మనకు ఈ యొక్క పథకానికి సంబంధించినటువంటి డబ్బులనేటివి జమ కావడం జరుగుతుందని చెప్పి ప్రభుత్వం నుంచి సమాచారం అయితే రావడం జరిగిందనమాట. ఓకేనా? ఈ విధంగా తల్లికి వందనం పథకానికి సంబంధించినటువంటి ఎలిజిబిలిటీ క్రైటీరియా గురించి మీకు వివరంగా ఈ వీడియోలో చెప్పాను. అయితే స్టేటస్ మనము ఎలిజిబులా కాదా అనే దానికి సంబంధించినటువంటి స్టేటస్ అనేది కూడా చూసుకోవచ్చనమాట. దాని కొరకు మీరు ఏ లింక్ అనేది యూజ్ చేయాలనేది ఇప్పుడు నేను మీకు చెప్తాను. డిస్క్రిప్షన్‌లో స్టేటస్ ఆ యొక్క అప్లికేషన్ స్టేటస్ లింక్ అనేది ఇస్తాననమాట. దాన్ని ఓపెన్ చేయండి. ఇక్కడ మీరు బిఎం పోర్టల్‌లోకి గనక వచ్చినట్లయితే ఇక్కడ మనకు క్లియర్‌గా అయితే ఉంటుందనమాట. మన యొక్క స్టేటస్ చెక్ చేసుకునే దానికి సంబంధించి. ఇక్కడ మెనూలో గనక క్లిక్ చేసినట్లయితే మీకు ఇక్కడ చూపిస్తున్నాయి చూడండి. స్కీమ్ ఎలిజిబిలిటీ అండ్ అప్లికేషన్ స్టేటస్. ఇందులో ఫస్ట్ వచ్చేసి స్కీమ్ ఎలిజిబిలిటీ గురించి అయితే చెక్ చేసుకుందాము. ఇక్కడ వచ్చేసి ఆధార్ నెంబర్ అయితే ఇచ్చేసి, ఆధార్ నెంబర్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మనం చూసుకున్నట్లయితే తల్లికి వందనం అనేది ఉంది కదా! దాని మీద అయితే క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న తర్వాత 2026, 27 అయితే సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సెలెక్ట్ చేసుకొని గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఈ యొక్క స్కీమ్ ఎలిజిబిలిటీ ఉందా లేదా అనేది చూపిస్తుందన్నమాట. స్కీమ్ ఎలిజిబిలిటీ చెక్ చేసుకున్న తర్వాత అప్లికేషన్ స్టేటస్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత స్కీమ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇయర్‌ని అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత సెర్చ్ బై మదరు లేకపోతే ఫాదరు ఇలా మీకు ఆప్షన్స్ అనేటివి ఉంటాయన్నమాట. అంటే తల్లికి వందనం పథకానికి సంబంధించి మదర్ ఉంటే మదర్‌కి వేస్తారు. ఫాదర్ ఉంటే ఫాదర్‌కి వేస్తారు. వీళ్ళిద్దరూ లేకపోతే గార్డియన్‌కి అయితే వేస్తారనమాట. లేదా డైరెక్ట్‌గా స్టూడెంట్‌కి కూడా వేసే అవకాశాలు అనేటివి ఉంటాయని చెప్పి ఇక్కడ మనకు చూపిస్తున్నారు. తర్వాత ఇక్కడ మీరు సెర్చ్ బై ఎవరు అయితే ఇస్తారో వివరాలు వారికి సంబంధించినటువంటి ఆధార్ నెంబర్‌ని అయితే ఇవ్వాలన్నమాట. ఆధార్ నెంబర్ ఇచ్చేసి గెట్ ఓటీపీ మీద క్లిక్ చేయాలి. అప్పుడు ఆధార్‌కి రిజిస్టర్ అయినటువంటి మొబైల్ నెంబర్‌కి అయితే ఓటీపీ అనేది వెళ్తుందన్నమాట. ఆ ఓటీపీని వెరిఫై చేసుకోవాలి. ఇలా మీరు అప్లికేషన్ స్టేటస్ అండ్ స్కీమ్ ఎలిజిబిలిటీని అయితే చెక్ చేసుకోవాలన్నమాట. ఓకేనా? మనకు ఎగ్జాక్ట్‌గా జూన్ 20వ తేదీన అఫీషియల్ న్యూస్ అండి ఇది. జూన్ 20వ తేదీన ఈ యొక్క పథకానికి సంబంధించినటువంటి నిధులు మన యొక్క ఖాతాల్లోకి అయితే జమ కావడం జరుగుతుందన్నమాట. ఓకేనా? అయితే ఇక్కడ మనకు ఈ పథకానికి సంబంధించి రూ. 15,000 అనేటివి రిలీజ్ చేస్తుంది గవర్నమెంట్. ఇందులో రూ. 2,000 అనేటివి ఈ యొక్క స్కూల్ మెయింటెనెన్స్ కొరకైతే యూజ్ చేసుకొని కట్ చేసుకుంటారు. రూ. 13,000 మాత్రమే మన యొక్క ఖాతాల్లోకి అయితే జమ అవ్వడం జరుగుతుందన్నమాట. అదేవిధంగా కొంతమందికి ఉన్నటువంటి డౌట్స్, ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఈ డబ్బులు జమ అవుతాయా అని అడుగుతున్నారనమాట. ఖచ్చితంగా జమ అవుతాయండి. లాస్ట్ టైం కూడా మనం చూసామన్నమాట. కొంతమందికి ఇంట్లో ముగ్గురు ఉంటే ముగ్గురికి, 6 మంది ఉంటే 6 మందికి కూడా జమ కావడం జరిగింది. కొన్ని సందర్భాల్లో మాత్రమే కొంతమందికి ఇద్దరు ఉన్నా కానీ ఇద్దరికి పడలేదు. ఒకరికి మాత్రమే పడ్డాయి. అలాంటి సందర్భాలు ఎలాంటివి అంటే ముఖ్యంగా ఇక్కడ విద్యార్థి 12థ్ కంప్లీట్ చేసేసుకొని ఉంటారనమాట. 2025, 26లో అలాంటి విద్యార్థులకైతే జమ కాలేదు. వాళ్ళకి సంబంధించి ఏమి జమ అయ్యాయి అంటే ఫీజు రీయింబర్స్‌మెంట్ డబ్బులు అనేటివి జమ అయ్యాయి. ఇలాంటి విద్యార్థులకి. అంటే 12థ్ అంటే ఇంటర్మీడియేట్ కంప్లీట్ చేసుకొని తర్వాత వాళ్ళు ఇంజినీరింగ్ వైపు లేకపోతే ఏదైతే డిగ్రీ వైపు అయితే వెళ్తారో వారికి సంబంధించినటువంటి ఫీజు రీయింబర్స్‌మెంట్ డబ్బులు అనేటివి జమ అయ్యాయి. అలానే ఫస్ట్ క్లాస్‌లోకి జాయిన్ అవుతున్నటువంటి విద్యార్థులకి. ఓకేనా? ఇలాంటి విద్యార్థులకు కూడా డబ్బులు అనేటివి జమ కాలేదన్నమాట. నెక్స్ట్ 10థ్ కంప్లీట్ చేసుకున్నటువంటి విద్యార్థులకు సంబంధించి కూడా జమ కాలేదు. ఇలాంటి సందర్భాల్లో మాత్రమే లాస్ట్ టైం అయితే జమ కాలేదు. ఈసారి అలాంటి తప్పులు చేయకుండా డైరెక్ట్‌గా జూన్ 20వ తేదీన అయితే డబ్బులు విడుదల చేస్తున్నారు కాబట్టి అప్పటికి అడ్మిషన్స్ అనేటివి కంప్లీట్ అయిపోతాయి కాబట్టి డైరెక్ట్‌గా ఎలిజిబిలిటీని అయితే ఇచ్చేస్తారనమాట. ఎలిజిబిలిటీ చేసిన తర్వాత మీ ఖాతాల్లోకి అయితే డబ్బులను ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుందన్నమాట. ఓకేనా? ఈ విధంగా మీరు మీ యొక్క అప్లికేషన్ స్టేటస్ అండ్ స్కీమ్ ఎలిజిబిలిటీని అయితే ఈ విధంగా చెక్ చేసుకోవాలండి. ఓకేనా? వీడియోలో నేను ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. ఇంపార్టెంట్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్‌లో అయితే ఇస్తాను. వన్ బై వన్‌గా మీరు క్లిక్ చేసుకుంటూ చెక్ చేసుకోండి. ఓకేనా? తల్లికి వందనం పథకానికి సంబంధించి రాబోయే రోజుల్లో వచ్చేటువంటి అప్డేట్స్ మీకు క్లియర్‌గా ఇన్ఫర్మేషన్ అనేది అందిస్తాను. సబ్స్క్రైబ్ చేసుకొని ఆ సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే కూడా బెల్ సింబల్ అనేది ఆల్ నోటిఫికేషన్‌తో ఆన్‌లో పెట్టుకోండి. ఓకేనా? అప్పుడే మీకు ఇన్ఫర్మేషన్ త్వరగా రీచ్ అవుతుంది. నేను చెప్పేటువంటి ఇన్ఫర్మేషన్ మీకు డైరెక్ట్‌గా వస్తుందన్నమాట యూట్యూబ్ ద్వారా.
అలానే డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ ఉంది, అందులో జాయిన్ అయిపోండి. ఇన్ఫర్మేషన్ మీకు మెసేజ్ రూపంలో వస్తుందన్నమాట. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వన్స్ అగైన్.